ఇప్పుడున్న సమాజంలో చాలా విషయాలు చూస్తున్నటువంటి సందర్భంలో మా కోర్టుకొచ్చే పెద్ద ఎన్ కేసులు ఫ్యామిలీ కేసెసే. ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ సపరేట్ పెట్టినా కూడా సరిపోవట్లేదు. రోజు మన ప్రోగ్రాంలో న్యాయపరమైన సమస్యలు వాటి పరిష్కారాలు తెలుసుకోవడానికి మనం వచ్చేసాం. సో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది అల్లం నాగరాజు గారు. సో ఆయన్ని అడిగి మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సొల్యూషన్స్ మనకి ఉపయోగపడే లీగల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారాలు కూడా మనం తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్కారం సార్, నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈ రోజు మనం మెయిన్గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే. ఉన్న పరిష్కారాలే బయట సరిపోవట్లేదు, ఉన్న క్వశ్చన్సే, ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఫ్యామిలీలో ఇబ్బందులు కూడా అలాగే తయారైనాయి. అంటే రీసెంట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడాలు లేదా వారిని వాళ్ళు అర్థం చేసుకోకుండా విడిపోవడాలు. ఇప్పుడు మెయిన్లీ ఏమవుతుందంటే ఏ ఇద్దరి మధ్యలోకైనా మూడో వ్యక్తి రాకూడదు అని అంటారు. అలాగే భార్యాభర్తల మధ్యలోకి కూడా ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చు, సొంత బంధువు అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎవరు కూడా రాకూడదు. కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్స్లో ఎలా చూస్తున్నామంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటే నా కూతురికి నువ్వు ఇది ఇవ్వలేదు, లేదా నా కొడుకు నువ్వు ఇలా చూసుకోవట్లేదు, ఇక విడిపోండి, డివోర్స్ అన్నది ఒకటి ఉంది, సో విడిపోండి, లీగల్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. ఇది ఎంతవరకు ఇప్పుడున్న సమాజంలో కరెక్ట్ అంటారు? ఇప్పుడున్న సమాజంలో చాలా విషయాలు చూస్తున్నటువంటి సందర్భంలో మా కోర్టుకొచ్చే పెద్ద కేసులు ఫ్యామిలీ కేసెసే. ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ సపరేట్ పెట్టినా కూడా సరిపోవట్లేదు. ఉన్నటువంటి సందర్భంలో కేసు నంబర్ కావాలంటే కూడా, ఈవెన్ దో కేసు నంబర్ కావాలంటే కూడా 10 to 15 days పడుతుంది మనం కేసు ఫైల్ చేసినా కూడా. అంటే ఎంత బిజీ ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఎందుకు ఈ సంఘటనలు బయటికి వస్తున్నాయి, ఎందుకంటే కోర్టు వరకు వస్తున్నాయి అంటే ఇంకా అది ఆ ఫ్యామిలీ మోర్ దెన్ 50% మళ్ళీ వాళ్ళు కలిసి ఉండడం అనేది అసాధ్యం అనే పరిస్థితి. అంటే కలిసి ఉండొచ్చు కానీ మోర్ దెన్ 50% ఛాన్సెస్ తక్కువ. కానీ ఇక్కడ దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక భార్య అంటే భార్యకు ఉండాల్సిన లక్షణాలు భార్య తెలుసుకోవాలి. ఆమెకు ఉండాల్సిన బాధ్యతలు, పరిధులు, పద్ధతులు, కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఈ సమాజంలో ఒక స్త్రీ పాత్ర, ఇట్లాంటి అన్ని వీటి మీద కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక భర్త అంటే ఒక మొగోడుగా పుట్టిన నేను ఈ సమాజంలో నేనే మొగోడిని, నేనే ఆధిపత్యం, ఇట్లా కాకుండా ఒక స్త్రీకి మనం ఏ విధమైన మర్యాద ఇవ్వాలి, ఆ స్త్రీకి సమాజంలో ఉన్నటువంటి గౌరవ స్థానం ఏంటి. మన అమ్మ కూడా ఒక స్త్రీయే, మన అక్క చెల్లె అందరు కూడా స్త్రీయే. సమాజంలో ఉన్నటువంటి మనతోటి చదువుకున్న వాళ్ళు, మనతోటి ఉన్నోళ్ళు, మనతోటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక విధమైన రెస్పెక్ట్ ఇచ్చే, ఆ రెస్పెక్ట్ ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భార్యకి మనం ఇవ్వాల్సిన విలువలేంటి అనేటి తెలుసుకోలేనటువంటి సందర్భం కాబట్టే ఇంత దూరం వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా. కానీ ఇక్కడ ఏమవుతుంది, దీని మీద సోషల్ మీడియా ప్రభావం పడుతుంది, తర్వాత సినిమాల ప్రభావం పడుతుంది, తర్వాత మెయిన్ ప్రభావం తల్లిదండ్రుల ప్రభావం పడుతుంది. ఈ తల్లిదండ్రులు పిల్లలను అంటున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ వచ్చింది. ఖచ్చితంగా ఒక్కరు లేదా ఇద్దరినే కంటున్నారు, అపురూపంగా పెంచుకుంటున్నారు. ఈ బిజీ లైఫ్లో ఎవరిది వాళ్ళు సమాజంలో ఈ పోటీతత్వంలో బతుకుతాండ్రు, డబ్బు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మానసికంగా భార్యాభర్త వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు పుట్టినందుకు వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని దాన్ని డబ్బుతోంటే కొలవడమా ఏ విధంగా పెంచుతున్నారో కానీ వీళ్ళు పెంపక లోపం జరుగుతుందంటే తల్లిదండ్రులకు కూడా అసలు వాళ్ళు ఎందుకు పిల్లలంగా అన్నారు, ఆ పిల్లలని ఏ విధంగా ప్రయోజకులను చేయాలి, ఎట్లా వాళ్ళను సమాజంలో వృద్ధికి తీసుకురావాలి, ఇవన్నీ కూడా నేర్పిన తర్వాతనే ఒక ఆడపిల్లను ఒక మెట్టినింటికి పంపేటప్పుడు ఆడపిల్ల ఇక్కడ పుట్టినింటి ఉన్నటువంటి వాతావరణం ఉండదు కదమ్మా. అవును అవును. అక్కడ మెట్టినింటికి పోయినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, రైట్ దట్, ఎందుకంటే అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళతోటి మింగిల్ అవ్వాలి, కొంత కాల పరిధి కూడా పడుతుంది. పోగానే అక్కడ ఏదో చిన్న సంఘటనను అక్కడ ఏమైతుంది, ఇక్కడ మెయిన్ కారణం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒకటేంటంటే భార్యాభర్తల మధ్యలో ఖచ్చితంగా వాళ్ళిద్దరు సంబంధించిన వాళ్ళు ప్రేమించుకుంటే వాళ్ళిద్దరే ప్రేమించుకోవాలి, తన్నుకున్న వాళ్ళిద్దరే తన్నుకోవాలి, ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. కానీ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తే ఆ కుటుంబంలో ఖచ్చితంగా చిచ్చు పడ్డట్టే గొడవలు జరుగుతాయి. అది ఎక్కడ ఎంత దూరమైనా పోతుంది. థర్డ్ పార్టీ అంటే అమ్మాయి తరపునటువంటి అమ్మ నాయనైనా, అబ్బాయి తరపున ఉన్నటువంటి అమ్మ నాయనైనా కూడా థర్డ్ పార్టీ అవుతుంది. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే డిస్కస్ చేస్తారు అనే దాని మీద
ఏదో సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటారు. ఏ సొల్యూషన్ దొరకదు. మళ్ళీ అడ్జస్ట్ కావాల్సింది భార్య భర్త. భార్య భర్త అవును. ఆ అమ్మాయి అబ్బాయి అడ్జస్ట్ కావాలి. వాళ్ళ లోపల మానసికంగా పరివర్తన రావాలి తప్ప వాళ్ళ అమ్మ నాన్న చెప్తానో అత్తమామ చెప్తానో మారాల్సినంత అది ఉండదు. తర్వాత ఈగోలోకి పోవడం మెయిన్ కారణం ఈగోయిజం. ఈగోయిజం నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే ఏదైనా రోబోని తెచ్చి పెళ్లి చేసుకోవాలి. లేదంటే నేనే గొప్ప అంటే మంచిగా తయారై ఆ ఫ్రిడ్జ్లనో అక్కడనో ఇక్కడనో కూర్చోవాలి. ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? మీ జీవితాలను ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాల్సిందే. ఇప్పుడు ఎవరు అమ్మ నాన్నను వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడలేదా, కొట్టుకోలేదా, తిట్టుకోలేదా? మరి వీళ్ళని పెంచలేదా, పెళ్లి వరకు చేయలేదా? గొడవ అనేది ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేది వస్తుంది, కానీ దాన్ని అక్కడ వరకు పరిష్కరించుకోవాలి. ఇద్దరికి కూడా ఒప్పుకుండాలి. భర్త అంటే నేను గొప్ప అనేది కాదు, భార్య అంటే నేను గొప్ప అనేది కాదు. ఇక్కడ ఏమవుతుంది, ఈ వెనుకట మళ్ళీ కొద్దిగా ఒక 5-10 years బ్యాక్ పోతే ఈ సీరియల్స్ ప్రభావం ఉండేది. అలా అత్త ఇట్లనే చేయాలంటే ఆ అత్త అట్లనే యాక్ట్ చేయడం, కోడలు ఇట్లా కమాండ్ చేయాలంటే ఇట్లా ఉండాలి, భర్తను చేతిలో పట్టుకోవాలంటే ఇట్లా, అత్త మామని గ్రిప్లో పెట్టుకోవాలంటే ఇట్లా, భర్తను తీసుకపోయి సపరేట్ కాపురం పెట్టాలనేది ఇట్లా అనే దాని మీద ఇట్లాంటి కొన్ని సీరియల్స్ అవి ఇవి ఎంటర్టైన్ చేసినాయి. అవన్నీ ప్రభావం కూడా పడడం అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదన్నట్టు. వీళ్ళకు మనకు పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉన్నప్పుడు సమాజంలో ఎన్ని విషయాలు జరిగినా అవి వేరు నువ్వు వేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకోసం నువ్వు బతకాలి కదా. నీకు నువ్వు ఇంపార్టెంట్, నువ్వు నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, నీ మానసికంగా శారీరకంగా దృఢత్వంగా ఉండాలి. ఇవి ఏ పాఠ్య పుస్తకాలలో చెప్తలేరు, అయ్యవ్వ చెప్తలేరు, సమాజం నేర్పుతలేరు. పోలీస్ స్టేషన్ పోతే ఏముంది, పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుంది? 498A డౌరీ హరాస్మెంట్ ఒకప్పుడు అంటే ఉన్న IPC సెక్షన్ ప్రకారంగా డౌరీ హరాస్మెంట్ సెక్షన్ మీద పోలీస్ స్టేషన్ పోతారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, ఉంటారు. పోలీస్ స్టేషన్ పోగానే నా మీద పోలీస్ స్టేషన్ పోతా ఇక్కడ అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్యాప్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. అట్లా అని చెప్పి కొన్ని పోద్దు అని కాదు, ఇంకా తప్పదు, లాస్ట్ స్టేజ్ అన్నప్పుడు పోవాలి. ఉంటారు కొంతమంది దుర్మార్గంగా వాళ్ళు పెరగడం. అమ్మాయి ఎన్నో కళలు కంటారు, నా భర్త ఇట్లుండాలి అట్లుండాలి. తర్వాత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అవసరం. ఇప్పుడు అంటాం మనం, లేదు ఒకప్పుడు అమ్మాయి అసలు ఒకప్పుడు పెళ్లిళ్ళకి ఇప్పటికి చాలా తేడా. ఒకప్పుడు ఏంటి పెళ్లిళ్ళు జరిగేది, మన తాతలప్పుడు విన్నాం ఏంటంటే అసలు పెద్దలే పోయి అమ్మాయి అబ్బాయిని చూసుకున్నట్టు, ఎప్పుడు అక్కడ మధ్యలో ఏదో పరదా కట్టి జీలకర్ర బెల్లం పెట్టినాక పరద ఓపెన్ చేస్తే అరే ఈమె నా భార్య, ఈయనే నా భర్త అని అనుకునేటోళ్ళు. వాళ్ళు సంసారం చేసేది హ్యాపీగా. కానీ ఇప్పుడున్న ఆధునిక సమాజంలో వాళ్ళు కొద్దిగా మాట్లాడుకునే స్పేస్ కూడా బిఫోర్ మ్యారేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఒకరికొకరు అన్న మాట్లాడుకున్నా కూడా నేను బద్మాషి అని వాడు చెప్పాడు, అంతా నేను సంసారే అంటారు, నేనే గొప్ప అంటారు. కానీ కొంత తగ్గుతాయి అనేది. తర్వాత బిఫోర్ మ్యారేజ్ ఏదైనా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ భార్య కోసం, భార్య భర్త కోసం బతకాల. ఒక భార్య భర్త గురించి బయట చెప్పిందంటే అది బద్మాష్ ఆడదే, దాని సంసారం అది కూలగొట్టుకున్నాడు. అది కూడా ఒక భర్త భార్య గురించి ఇట్లా అని చెప్పిందంటే వాడు మనిషి పుడకనే కాదు. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. నేను గ్రేట్, నువ్వు గ్రేట్ అయితే ఎవడు ఇస్తాడు? ఎవరికి కూడా ఎవరు షీల్డ్ ఇవ్వరు, అవార్డు ఇయ్యరు. ఇద్దరు కలిస్తేనే సమాజం వాళ్ళకు ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు, ఉత్తమ భార్య భర్తలు అంటారు. మంచి ఒక దాన్ని ఏమంటారు, ఫ్యామిలీ అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడున్న అంటే ఇదివరకు అంటే భార్య సరిగ్గా లేకపోయినా లేదా ఊరికే భర్తని డబ్బు గురించి కానీ అలా ఇలా అంటే సంపాదన లేదా అలా అన్నా ఒక ఎడ్యుకేషన్ లేదు అనేవారు. ఇప్పుడున్న భార్యల్లో ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ జాబ్స్ చేసుకున్నారు. మెయిన్ ఇష్యూ ఏంటంటే సంపాదన. భర్తకి ఒక సంపాదన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి తక్కువ ఉండి భార్యకి ఒక ప్రమోషన్ వచ్చో కొంచెం పెరిగినా ఆ ఈగోస్టిక్ నేచర్ కూడా ఎక్కువ అవుతుంది. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందంటారా? ఇప్పుడు మనం వెనకట ముసలోళ్ళు చెప్తారు, అంటే వాళ్ళు కొన్ని ఘోరమైన సామెతలు చెప్తారు ఊర్లల్లో. వాళ్ళు ముసలోళ్ళు రచ్చబండ ఇప్పటికి కూడా కొంతమంది బతుకున్న వాళ్ళను వాళ్ళతో మాట్లాడలేము. ఈవెందో జడ్జెస్ కూడా ఓ జిల్లా జడ్జి స్థాయి, హైకోర్టు జడ్జి స్థాయి వాళ్ళు కూడా సరిపోరు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఎందుకు నేను ఈ వర్డ్ చెప్తున్నా అంటే, ఆడదానికి ఆర్థిక స్వేచ్ఛ వస్తే భర్త మాట వినదు అని అంటారు. అంత ఔదార్యం ఆమె లోపల ఉండాలి. ఇక్కడ ఆమె ఏమనకు ముందుకే భర్తలు కూడా కొంతమంది ఈమె ఎక్కువ సంపాదిస్తుంది అని వీడు కొంచెం ఇరిటేట్ అయిపోయి ఒక డిప్రెషన్లో పోయి నేను తక్కువ ఆమె ఎక్కువ అయిపోయింది అని చెప్పి ఇంక వీడే ఫీల్ అయ్యి, అంటే ఇక్కడ కూడా అవగాహన లోపం. ఆ రకంగా ఉన్నటువంటి సందర్భం. అంటే ఇప్పుడు
ఈవెన్ దో కొంతమంది జడ్జెస్ కూడా డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు అయినాక పెద్దోళ్ళు అయినాక. అంటే ఆ పరిస్థితులలో ఇంక వాళ్ళు వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు ఒక ఉందాతనం ఉంటుంది వాళ్ళకు. ఈవెన్ దో కలెక్టర్సు అంటే